అందరికీ శుభోదయం. గం గణపతయే నమః. రేపు సోమవారం సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి నాడు పగులంతా ఉపవాసం ఉండి కేవలం పాలు పండ్లు ఆహారంగా తీసుకొని సాయంత్రం అయిన తర్వాత సాయంత్రం శుచిగా గణపతికి పూజ చేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యమిచ్చి తదుపరి ఒక సద్బ్రాహ్మణికి దానం ఇచ్చిన తర్వాత పునః పూజ చేసుకొని ఉపవాస దీక్ష విరమిస్తారు. జాతకంలో కేతు మహాదశ జరుగుతున్నప్పుడు కానీ కేతువు వల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సాధారణంగా ఆచరిస్తారు. పదే పదే విఘ్నాలు ఎదురవుతున్నప్పుడు ఒకటే పని 2-3 సార్లు చేయవలసి వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్యాపారంలో ముందు ఆటంకాలు రాకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. విద్యార్థులు తమ తమ స్థానాల్లో అత్యంత ప్రతిభ చూపించుకునడానికి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు గణపతిని గరికతో కానీ తెల్ల జిల్లేడు పూలతో కానీ తుమ్మి పూలతోటి కానీ అర్చిస్తారు. పూజ చేయలేని వారు సమీపంలో ఉండే గణపతి దేవాలయాన్ని సందర్శించవచ్చు. అది కూడా చేయలేని వాళ్ళు 21 సార్లు సంకష్టహర చతుర్థి స్తోత్రాన్ని చదువుకున్నా అంతే ఫలితం దక్కుతుంది. ముందు మరిన్ని విషయాలతో మీ సౌమిక టాక్స్.